What is SQL? SQL is a structured query language used to write queries. అసలు ఏం చేస్తుంది క్వెరీ రైస్ అంటే, మనకు ఒరాకిల్లో డేటా అనేది టేబుల్స్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి. అంటే ఆ పర్సన్ నేమ్, వాడికి ఒక ఐడి ఉంటుంది, వాడి అడ్రస్ డీటెయిల్స్, కాంటాక్ట్స్ ఇవన్నీ ఉంటాయి, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కలిపి ఒక టేబుల్లో స్టోర్ అయి ఉన్నాయి. ఎగ్జాంపుల్ పర్సన్ ఇన్ఫర్మేషన్ టేబుల్ అనే దాంట్లో స్టోర్ అయి ఉన్నాయి. సో మనం క్వెరీ రాసి ఆ టేబుల్లో నుంచి ఆ పర్టికులర్ పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం తెచ్చుకోవచ్చు. ఎలా క్వెరీ రాస్తావు? సెలెక్ట్, మీకు ఏ కాలమ్స్ కావాలి, నేమ్ కావాలి, కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలి, అడ్రస్ కావాలి, ఇంకేమైనా ఉంటే ఆ కాలమ్స్ నేమ్స్ పెట్టాలి సెలెక్ట్ క్లాస్లో. ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి? పర్సన్ ఇన్ఫర్మేషన్ టేబుల్. నెక్స్ట్ వేర్ ఎందుకు యూజ్ చేసినామంటే కండిషన్, ఆ పర్టికులర్ పర్సన్వే మనకు కావాలి కాబట్టి వేర్ పర్సన్ ఐడి ఈక్వల్ టు 1 2 3 4 అంటే నువ్వు ఆ 1 2 3 4 కలిగిన పర్సన్ ఐడికి సంబంధించినటువంటి డేటా నువ్వు తెచ్చుకుంటున్నావు. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ రైట్ క్వెరీస్ ఇన్ SQL. సో SQL is a query language used to write queries. Queries are going to communicate with the database. ఓకే, ఈ మీడియం అనమాట. మనం ఇన్పుట్ ఇస్తే ఆ క్వెరీ త్రూ డేటాబేస్ కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మనకి అవుట్పుట్లో చూపిస్తుంది. సో దిస్ ఈజ్ SQL. సింపుల్ ఉంటుంది. Try to do follow our channel to get more videos like this, and thanks for watching.